ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజుకు చేరుకుంది. నిన్న రాత్రి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. జగన్ రాత్రి బస చేసిన జువ్విగుంట క్రాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. పెద్ద అలవలపాడు కనిగిరి మీదుగా పెద్ద అరికట్ల దాటుతుంది. అనంతరం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అక్కడ నుండి చిన్న అరికట్ట మోగచింతల నుండి కొనకలమెట్ల క్రాస్ వద్దకు చేరుకోనున్నారు. కొనకలమెట్ల జంక్షన్ వద్ద మధ్యాహ్నం 3:30కు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. బహిరంగ సభ ముగిసిన తర్వాత బత్తువారిపల్లికి చేరుకుంటారు. బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి వద్ద ఏర్పాటు చేసిన బస్సుకు జగన్ చేరుకుంటారు. అక్కడతో ఇవాళ బస్సు యాత్ర ముగుస్తుంది. రేపు ఉదయం దర్శిలో మహిళలతో సీఎం జగన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ చూడడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి శంకర్. శంకర్, సీఎం జగన్ బస్సు యాత్ర ఎక్కడి వరకు చేరుకుంది? ప్రస్తుతం ఎక్కడున్నారు సీఎం? ప్రకాశం జిల్లాలో 2 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి సీఎం మేమంతా సిద్ధము బస్సు యాత్ర అనేది 2 రోజులు కొనసాగనుంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి నిన్న సాయంత్రం ప్రవేశించినటువంటి ఈ బస్సు యాత్ర అనంతరం కందుకూరు మీదుగుండా కొండలూరు మండలం జువ్విగుంట వద్దకు చేరుకుంది. జువ్విగుంటలోనే అక్కడే రాత్రి బస చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం మళ్ళీ 9:30కు ఈ బస్సు యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. కొండలూరు మండలము జువ్విగుంట నుంచి ప్రారంభంగా ఉన్నటువంటి ఈ బస్సు యాత్ర కనిగిరి, పెద్దలవలపాడు, పెద్దారికట్ల, చిన్నారికట్ల మీదుగుండా ఈ యాత్ర అనేది కొనకొల్లమెట్ల జంక్షన్ వరకు కొనసాగనుంది. అయితే మధ్యాహ్నం 1 గంటకు పెద్దారికట్ల వద్ద భోజన విరామం తీసుకున్నారు. ఈ భోజన విరామం అనంతరం కూడా అక్కడ సభ వద్దకు 3:30 గంటలకు ఈరోజు చేరుకోబోతున్నారు. అక్కడ తలపెట్టినటువంటి మేమంతా సిద్ధం అక్కడ సభ ప్రాంగణాన్ని వద్ద చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరము అక్కడ సభ ముగిసిన అనంతరం అక్కడి నుంచి బొట్టువారిపల్లి, అదే సలకలనూతల, పొదిలి, వెంకటాచలంపల్లి, ఈ దర్శి మండలం కింద వెంకటాచలంపల్లికి వస్తుంది. ఈ దర్శి మండలంలోని వెంకటాచలంపల్లికి చేరుకుని అక్కడే ఈ రోజు రాత్రి బస చేయబోతున్నారు. రేపు ఉదయం దర్శిలో ఉన్నటువంటి అక్కడ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి మహిళలతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ దర్శిలో సంబంధించిన షెడ్యూల్ అయితే ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం ఇంకా ఒక ప్రకటన అయితే చేయలేదు. అయితే ఈ సాయంత్రానికి ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ప్రస్తుతం కొనకలమెట్ల జంక్షన్ వద్ద, అయితే మార్కాపురం కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి కొనకలమెట్ల జంక్షన్ వద్ద ఈ ఏదైతే సభ తలపెట్టిందో ఈ సభను మార్కాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నా రాంబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణ కూడా సిద్ధం చేశారు. అదే విధంగా స్థానికంగా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున అనేది ఏర్పాటు చేశారు. మొదటిసారిగా మార్కాపురం కాన్ఫరెన్స్ లోకి, అంటే చాలా సుదీర్ఘ కాలం తర్వాత వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ తర్వాత మార్కాపురం కాన్ఫరెన్స్ లోకి ఈ రోజు జగన్ అడుగు పెట్టబోతుండడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి మార్కాపురం కాన్ఫరెన్స్ కి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా మునుముందు కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే ఎటువంటి శంకర్, రేపు కూడా మహిళలతో మాత్రమే సమావేశం ఉంటుంది సీఎం జగన్ తో అంటున్నారు. మరి మహిళలకు ఏమైనా వరాలు కురిపించే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది మహిళలతో? స్థానిక దర్శిలో రేపు మహిళలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ మహిళలతో ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపుల విషయంలో కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ విషయంలో, డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కావచ్చు, ఎటువంటి సంక్షేమ పథకాలు అనేవి మహిళలకు చేపట్టిందో, ఎటువంటి ఆదుకున్న పరిస్థితులు అనేవి ఈ గవర్నమెంట్ లో నిర్ణయాలు తీసుకుందో, ఈ సంబంధించిన విషయాలు మహిళతో తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటుగా నెక్స్ట్ 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నామో, మహిళలను మరింతగా ఆదుకునేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేది మహిళలకు సీఎం జగన్ వివరించబోతున్నారు. ఇటు దర్శితో పాటుగా అటు మార్కాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇద్దరు ఇన్ఛార్జీలు కూడా, అంటే అన్నారాంబాబుతో పాటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నారు ఈ సభలు సక్సెస్ చేసేందుకు. అదేవిధంగా మహిళలతో సమావేశం రేపు ఉన్న నేపథ్యంలో దీన్ని కూడా భారీ ఎత్తున సక్సెస్ చేసేందుకు ఇద్దరైతే నిమగ్నమై ఉన్నారు. ఓకే శంకర్, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎప్పుడు ముగుస్తుంది? ఎన్ని రోజుల పాటు ఈ బస్సు యాత్ర చేయబోతున్నారు? స్కెడ్యూల్ ఎలా ఉంది? ఫైనల్ డే ఎప్పుడు? ఈ రోజు నుంచి రేపటి వరకు, అంటే 2 రోజుల పాటు కూడా ఈ ప్రకాశం జిల్లాలో మార్కాపురం కాన్స్టిట్యూన్సీ తో పాటు దర్శి కాన్స్టిట్యూన్సీ, ఈ 2 నియోజకవర్గాల్లో ఈ సిద్ధం సభ అనేది జరగబోతుంది. ఈ సిద్ధం సభను ప్రధానంగా
ఎన్నికల మూమెంట్ లో జరగబోతున్న సభ నేపథ్యంలో ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా వైసీపీ శ్రేణులతో పాటు వైసీపీ ఇన్ఛార్జీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ 2 రోజుల సభ ముగిసిన బస్సు యాత్ర ముగిసిన అనంతరం రేపు సాయంత్రం కల్లా దర్శి ముగుస్తుంది. దర్శి మహిళల సమావేశం ముగిసిన అనంతరం దర్శి నుంచి నేరుగా వినకొండకు వెళ్ళబోతున్నారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వినకొండకు రేపు సాయంత్రం లోపల చేరుకునే అవకాశం అయితే ఉంది. కృప. రైట్ శంకర్. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ రోజు తర్వాత రేపు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది. 10వ రోజుకు చేరుకుంది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.